హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత అండి. గుర్తుపట్టిందా? చాలా రోజుల తర్వాత కదా. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను పెద్ద వీడియోలు తీయలేదు. నేను ఈరోజు కొత్తగా, ఎందుకంటే చాలా చాలా టేస్ట్ అయిన పప్పు మీకు చూపిస్తున్నాను. బీరకాయను టమాటా కందిపప్పు వేసి చేస్తున్నా. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పప్పుని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మంచిగా నానితేనే ఈ టేస్ట్ వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పండుగ చూసింది కదా, కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా కట్ చేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు వేసుకొని, ఆ పప్పు వేగిన తర్వాతనే వేయాలి. చూడండి, చూసింది కదా. అట్లా పప్పు వేగినాక ఈ రెండు వేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఇంకా కోసి పెట్టుకున్న మన టమాటా బీరకాయ ఉన్నాయి కదా, ఫస్ట్ బీరకాయ వేసుకోవాలి. ఎందుకంటే టమాటా వేస్తే ఇప్పుడే లూజ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ బీరకాయ వేసుకొని అది ఒక 5 మినిట్స్ వేయించాలి. అట్లా ఎక్కువ మనము హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి. చూడండి, ఎందుకంటే చిన్నగా చేస్తే ఏమవుతుందంటే ఉడుకుతుంది, అంతా నీళ్ళు వస్తాయి, కానీ అంత మంచిగా ఉండదు అన్నట్టు. ఒక 5 నిమిషాలు మంచిగా వేయించిన తర్వాతనే టమాటా వేసుకొని ఆ ఎమ్మటే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని చూడండి, ఒక 2 నిమిషాలు అట్లా దమ్ముకు వేసినట్టుగా మూత పెట్టించి తర్వాత కలిపి మనము కొత్తిమీర కరివేపాకు కొన్ని ఇప్పుడు వేసుకోవాలి, తర్వాత పోపులో కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే ఉప్పు వేస్తే ఉడకదు అనేది ఏం లేదు, ఉడుకుతుంది. ఇప్పుడు ఎంత నీళ్ళు పోసుకోవాలని మీరు అనుకుంటారు కదా, సగం ఉడికిపోయింది కదా, అన్నీ అవి కాయలు ఉన్నాయి కదా బీరకాయలని. ఏం లేదు, అగో అది మునిగే మందమే. మనం పప్పు ఉంటుంది కదా, మునిగే మందం ఆయిల్. 2 విజిల్లు మీడియం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టిరు అనుకోండి 2 విజిల్లు, హై ఫ్లేమ్లో పెడితే మాత్రం 3 విజిల్లు పెట్టుకొని అంత ఇక చూడండి ఎంత బాగా వచ్చేసింది. మనకు ఇంకా ఇలా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంది. ఏందనుకుంటున్నారా? అది నేను వేసింది ఏందో తెలుసా? నిమ్మకాయ కారం. ఇంట్లో ఎప్పటికీ నిమ్మకాయ కారం ఉంటుందండి. నిమ్మకాయ కాలి మనం పచ్చడిలా కాకుండా నేను రసం పిండి పచ్చడిలాగా చేసి పెట్టుకుంటాను. అందులో అన్నిట్లో అయితే నేను వాడుతుంటాను. ఈ పప్పులో వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు వేసుకొని చూడండి. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది. అంత బాగుంటుంది ఆ టేస్ట్. చూసారు కదా, అన్నీ వేసుకున్నట్టు మనం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకొని పోపు వేసుకోవడం. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులో వేసేసుకున్న తర్వాత మనకు ఒకవేళ మీరు పప్పు గట్టిగా ఉండి నీళ్ళు వేసుకుంటేనేమో మసక పెట్టుకోండి. అవసరం లేదనుకుంటే, మనకు సరిపోని ఉన్నదనుకుంటే అవసరం లేదు, పోపు పెట్టేసి మూత పెట్టేసుకోవడం అంతే. చూడండి, నాకు కరెక్ట్గా సరిపోనుంది, ఎక్కువ లూజ్ లేదు గట్టిగా లేదు, ఇంతే. ఇంకా చూసిన ఎంత కమ్మని పప్పు అంటే చాలా టేస్ట్ అయిన బీరకాయ పప్పు అండి. ఓకేనా ఫ్రెండ్స్?